ఈ క్రొత్త నిబంధన గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో మనం ఆ మాట చూస్తాం. ఐయామ్ దట్ ఐయామ్, నేనే ఉన్నవాడను. ఆమేన్. నేనే ఉన్నవాడను అనే ఒక లేఖనాన్ని చూస్తాం. కానీ ఇక్కడ క్రొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి ఐయామ్ అనేటటువంటి ఆ మాట దేవుడు నేను అంటే ద 7 ఐయామ్ స్టేట్మెంట్స్ ఆఫ్ జీసస్, 7 సార్లు ఆయన నేనే అనే ఆ పదాన్ని ఈ ఒక్క సువార్తలోనే 7 సార్లు అందించాడు ఆయన. జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకుందాం. ద 7 ఐయామ్ స్టేట్మెంట్స్ ఆఫ్ జీసస్, 7 సార్లు ఆయన నేనే అనే పదాన్ని వాడినట్లుగా మనం ఈ సువార్తలో మనం కనుగొంటాం. అయితే ఈరోజు ఇక్కడ నా అంశము, పొద్దున్న నేను ఒక మాట చెప్పి ఉన్నాను. ఏ మాట చెప్పానండి? పునరుద్ధానపు, మనలో ఉన్న పునరుద్ధానపు శక్తి అని ఆ మాట చెప్పి ఉన్నాను. కొద్దిగా మార్చబడింది, వర్తమానము పూర్తయ్యేసరికి కొద్దిగా మార్చబడింది. ఏమిటి అంటే, నిరూపించబడిన దేవుని పునరుద్ధానపు శక్తిని కలిగి ఉండుట. నిరూపించబడిన అంటే రుజువు చేయబడిన దేవుని పునరుద్ధానపు శక్తిని కలిగి ఉండుట. ఈరోజు ఈ మాటల ద్వారా దేవుడు మనతో, యాక్చువల్గా నేను 10 నిమిషాలు 20 నిమిషాలు అనుకున్నాను, కానీ అది వరద వలె వెళ్ళిపోతూ ఉంది వాక్యము. నేను దాన్ని ఆపలేకపోయాను. సరే, దేవుడు ఎప్పటి వరకు మనతో ఆయన లేఖనాలు మనతో మాట్లాడతాడో దాని ప్రకారం మనం ముందుకు వెళదాము. సమయం 7 గంటలు అయింది. నేను ముందుగా వాక్యం తీసుకోవడానికి కారణం కూడా ఇదే. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడుతుంటేనే మన హృదయాల్లో గొప్ప మార్పు కలిగింది. ఆమె మనుషులు, ఎందుకంటే బైబిల్ చదువుతున్న మనుషులు మాటలన్నీ అబద్ధాలు, కానీ దేవుని మాట ఏది కూడా తగ్గిపోయేది. ఆయన మాటలన్నీ సత్యమే. ఆమె ఆయన వాక్యం అంతా సత్యమే. కనుక సత్యమైన వాక్యాన్ని మనం వినేటప్పుడు నిజంగా అది మనలను, ఒకవేళ మనం అసత్యములో ఉన్నా అది మన సత్యములోకి నడిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ శక్తి వాక్యములోనే ఉన్నది. దేవునికి స్తోత్రం. కనుక ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడకపోతున్నటువంటి నిరూపించబడిన దేవుని పునరుద్ధానపు శక్తిని కలిగి ఉండుట. ఇక్కడ అనేక సార్లు మనము మార్త గురించి, మరియ గురించి, లాజరు గురించి, అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఆ శక్తిని గురించి మనం చాలాసార్లు మనము వాక్యంలో విన్నాం. కానీ ఇక్కడ ఏదో మరొక క్రొత్తదనాన్ని దేవుడు ఈ వాక్యము ద్వారా తీసుకురాబోతున్నాడు. ఆన్లైన్లో వింటున్నటువంటి వారు కూడా దయచేసి మీరు మీ టీవీ దగ్గర నుంచి కదలకుండా వాక్యం అయ్యే వరకు, అది అర్ధగంట, 40 నిమిషాలు, 20 నిమిషాలు, కొద్దిసేపు ఆ లేఖనాన్ని, దేవుడు మనలను నడిపించుతున్న ఆ మార్గాన్ని మీరు కనుగొనగలిగితే అప్పుడు వాక్యములో ఉన్న రుచి ఏంటో మీకు తెలుస్తుంది. అంతే కదండి? తింటే రుచి తెలుస్తుంది. అవునండి? ఇప్పుడు ఇంట్లో మనం పప్పుచారు వండి అనుకోండి, అమ్మ పొయ్యి మీద ఉన్నప్పుడు రుచి తెలియదు మనకి, అది తిన్నప్పుడు దాని రుచి తెలిసింది. దేవుని వాక్యపు రుచి కూడా, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యపు మార్గములో మన తలంపులు ఎప్పుడైతే వెళతా ఉంటాయో వాక్యములో ఉన్న రుచి నీ హృదయాన్ని తగిలింది. ఆమేన్. కనుక అందుకని చెప్తున్నా, ఆన్లైన్లో ఉన్న వారికి, ఎక్కడ ఉన్న వారికి కూడా వాక్యం అయిపోయే వరకు మీరు మీ యొక్క దృష్టిని మరల్చకుండా, ఎందుకంటే నేను చాలా కెనడా, జపాన్, అమెరికా, ఇంకా చాలా దేశాలు, యూకే, తర్వాత యుఏఈ, అన్ని దేశాలు పంపించాను. ఇప్పుడే ఇక్కడ చర్చిలో ఉంది, అన్ని దేశాలకు వాక్యం వెళ్తుంది. కనుక ప్రతి దేశంలో ఉన్న తెలుగు సంఘాలు చూస్తున్నాయి, అలాగే ప్రతి దేశంలో ఉన్నటువంటి ఇంగ్లీష్ సంఘాలు కూడా కొంతమంది వాళ్ళు చూస్తూ ఉన్నారు. కనుక ఈ లేఖనం ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడేటప్పుడు ఎక్కడే కాదు, ప్రపంచంలోకి వెళ్ళి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇవే దేవుని కార్యాలు. ఎందుకంటే నేను నమ్ముతాను, ఎప్పుడు ఆయన ఆ అన్యుడైన ఆ శతాధిపతితో నీ దాసుడు స్వస్థపరచబడి ఉన్నాడని చెప్పగానే ఎక్కడ మాట్లాడితే అక్కడ స్వస్థత కలిగినట్లుగా, ఆమె ఆయన ఇక్కడ కృపాగుడారము కందులపాడు ఒక విలేజ్లో
ఆంధ్రప్రదేశ్లో. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ప్రపంచంలో ఎక్కడో ఎవరినో దేవుడు తన పునరుద్ధానపు శక్తితో నింపబోతున్నాడని నేను అనుకుంటున్నాను. ఆమేన్. ఇది ఖచ్చితంగా ఈ రాత్రి ఇక్కడ కార్యం జరుగుతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుని ఆత్మ నాతో మాట్లాడుతుంది. ఎవరో చూస్తున్నారు, ఖచ్చితంగా వారిలో ఈ పునరుద్ధానపు శక్తి నింపబడును గాక. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ ఆయన లాజరు చనిపోయిన తర్వాత మనందరికీ తెలుసు, ప్రభు ఒక గ్రామంలో సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు శిష్యులతో. అక్కడికి వర్తమానం పంపించారు, ప్రభా మరి లాజరు జబ్బుపడి ఉన్నాడు. ఏ లాజరు అంటే నువ్వు ప్రేమించిన లాజరు. బైబిల్లో ప్రతి మాట ఇంపార్టెంట్ అండి, ప్రతి మాట ఇంపార్టెంట్. నీవు ప్రేమించిన లాజరు అతడు రోగి అయి ఉన్నాడు. అసలు ఆ మాటకి దేవుని హృదయం కదిలిపోవాలి అక్కడ. అవునండి. ఇప్పుడు మనకి బాగా దగ్గరైన వాళ్ళు, ఇప్పుడు మన పాస్టర్ గారు హాస్పిటల్లో ఉందనగానే సంఘం ఏం చేశారు? పరుగులెత్తారు. బంధువులు ఏం చేశారు? పరుగులెత్తారు. ఎందుకని? ఆమెను ప్రేమించుతున్నారు కాబట్టి. ఆమె ఆ హృదయం ఏం చేస్తుందంటే, అమ్మో పాస్టర్ గారికి ఏదో అయిపోయిందంట, ఎప్పుడు లేనిది ఎలా జరిగిందంట అని ఒక ఆతృత హృదయంలో, ఒక గుండె దడ. రాలేని వాళ్ళే ఇంట్లోనే ఉండి, ప్రభా నా దైవజనురాలకి ఏం కానియొద్దని కన్నీటి ప్రార్థన. అంటే హృదయంలో ఉన్న ప్రేమ, ఒక వ్యక్తి రోగి అయి ఉన్నాడనో, లేక మరణించాడనో, లేకపోతే జబ్బుపడ్డాడనో ఒక వర్తమానం రాగానే ఆ ప్రేమ ఏం చేస్తుంటే ఆ వ్యక్తి దగ్గరికి లాక్కొచ్చేస్తుంది మనం. ఆమె కానీ ఇక్కడ ప్రభు కదలలేదు. చాలా జాగ్రత్తగా ఆలకిద్దాం కొద్ది మాటలు. అక్కడి నుంచి కదలలేదు. 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది. జాగ్రత్తగా గమనించండి. అయినా ప్రభు రావట్లేదు. వారికి తర్వాత రోజు వర్తమానం వచ్చింది, ప్రభా లాజరు చనిపోయాడు. మొట్టమొదట అతడు రోగి అయి ఉన్నాడని వర్తమానం వచ్చినప్పుడు కదలలేదు. రెండవదిగా లాజరు చనిపోయాడు ప్రభా అనే రెండో వర్తమానం కూడా వచ్చింది. ఆ రెండో వర్తమానం వచ్చినప్పుడు కూడా ఆయన కదలలేదు. చాలా జాగ్రత్తగా గమనిద్దాం. కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మీ హృదయాల్లో పెట్టాలని నేను ఆశపడుతున్నాను. ఆ రెండవ వర్తమానం వచ్చిన ఆయన అక్కడి నుంచి బయలుదేరక ఆయన ఏం చేస్తున్నాడంటే ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏమిటి అంటే, దేవుడు ఎప్పుడు కూడా, అంటే యేసు క్రీస్తు ప్రభులు వారు ఎప్పుడు కూడా తన్ను తాను ప్రచారం చేసుకోలేదు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. తన్ను తాను ఎప్పుడు కూడా ప్రకటనల ద్వారానో ఆర్భాటాల ద్వారానో ఆయన ఎప్పుడు కూడా తన్ను తాను నేను ఇలా చేశాను, నేను ఎలా స్వస్థపరిచాను, నేను అలా చేశాను అని ఎక్కడ కూడా ఆయన తను తాను ప్రచారం చేసుకోలేదు. లేకపోతే దాన్ని ఏమంటారు, ఆర్భాటాలు చేయలేదు. దేవునికి కావలసింది ప్రచారాలు కాదు, దేవునికి కావలసింది పరిశుద్ధత. నమ్ముతారా? దేవుడికి కావాల్సింది ఏంటండి? పరిశుద్ధత. ఈ మాట నేను గత 4 రోజులుగా ఒక విషయమై నేను వాక్యంలో అబ్జర్వేషన్ చేస్తున్నాను. దేవుని యొక్క రెండవ రాకడ గురించి నేను 4 రోజులుగా లేఖనాలు పరిశీలన చేస్తున్న సంఘానికి ఒక చక్కటి వర్తమానం తీసుకొద్దామని. అసలు ఏంటి రెండవ రాకడ గురించి ఏమిటి? అసలు ఎప్పుడు వచ్చిందా, రాలేదా? వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? వస్తే ఇంకా మనం ఎందుకున్నాం? చాలా విషయాలు నేను ప్రవక్త వర్తమానంలో నుంచి కూడా ఆయన 54వ సంవత్సరం నుంచి చెప్పినటువంటి వర్తమానాలన్నీ తిరిగేస్తూ ఉన్నాను. రెండవ రాకడ గురించి ఆయన చెప్పినటువంటి చాలా విషయాలు. సరే, నాకు చాలా కొత్త విషయాలు, ఎప్పుడు మీకు బోధించని విషయాలు చాలా దొరికినాయి నాకు. మొదటి రాకడలోనే చాలా విషయాలు దేవుడు నాకు ప్రవక్త లేఖన వర్తమానం ద్వారా దేవుడు బయలుపరిచాడు. నేను దాన్ని బేస్ చేసుకొని రెండవ రాకడ గురించి చూస్తున్నాను. మొత్తం 3 రాకడలు తెలుసండి. మొత్తము 3 రాకడలు. మొదటి రాకడ ఆయన విమోచించడానికి. నమ్ముతున్నారా? మొదటి రాకడ ఆయన తన ప్రజలను విమోచించడానికి. రెండవ రాకడ ఆయన విమోచించిన ప్రజలను తీసుకొని వెళ్ళటానికి. ప్రైజ్ ది లార్డ్. మూడవ రాకడ తీసుకొని వెళ్ళిన వాళ్ళని తిరిగి తీసుకొని రావటానికి.
అర్థమైపోయిందా? చెప్పండి ఇప్పుడు చకచక. మొదటి రాకడ ఆయన ప్రజలను విమోచన, రెండవ రాకడ విమోచించబడిన వారిని తనతో తీసుకొని వెళ్ళటానికి, మూడవ రాకడ తనతో తీసుకెళ్ళిన వారిని మరలా ఆయన రాజ్య పరిపాలన చేయడానికి, తన వధువుతో రావడానికి. ఎందుకంటే అర్థమవ్వాలి వాక్యం అర్థమైనప్పుడే మీరు సిద్ధపాటు అనేది కలిగి ఉంటారని నేను నమ్ముతున్నాను. ఆమేన్. ఇప్పుడు లాజరు చనిపోయిన తర్వాత రాలేదు, ప్రభు రాలేదు. 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, 4వ రోజు. ఒకవేళ నిజంగా ఆయన వస్తే స్వస్థపరచగలడు. ఎందుకని అంతకుముందు కొన్ని వేల మందిని స్వస్థపరిచాడు ఆయన కార్యక్రమం చేయగలడు. ఆ స్వస్థత చేసే శక్తి ఆయనలో ఉంది. కానీ ఆయన దేవుని చిత్తము కొరకు, తన తండ్రి చిత్తము కొరకు ఆయన ఆలస్యం చేయించున్నాడు. ఎందుకంటే దేవుడు నేను ఎప్పుడు కూడా నా పనులు చేయను, కానీ నా తండ్రి చిత్తమునే నేను నెరవేరుస్తాను. దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చడమే యేసుక్రీస్తు యొక్క పని. ఆమేన్. ఇప్పుడు ఆయన చాలా నిజంగా చెప్పాలంటే ఆయన అన్నిటికీ సమర్థుడే. యేసుక్రీస్తు అన్నిటికీ సమర్థుడే. ఎందుకు అక్కడ ఉండి తన శతాధిపతి యొక్క సైనికుడిని, శిష్యుడిని స్వస్థపరిచినట్లుగా వార్త తెచ్చినోడితో ఎలానమ్మా స్వస్థపరచబడతాడని చెప్పొచ్చు. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుని చిత్తం అనేది ఒకటి ఉంది ఇక్కడ. సంఘము కూడా, విశ్వాసి కూడా ఎప్పుడు దేవుని చిత్తాన్ని వెతకాలి. పాస్టర్ గారు ప్రార్థన చేయొచ్చు, పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకోవాలన్న ఆలోచన కూడా ఉండొచ్చు, అంతవరకు బాగానే ఉంటుంది. కానీ తర్వాత దేవుని చిత్తం ఏంటి, అది వెతకటం ప్రాముఖ్యమైంది. ప్రైజ్ ది లార్డ్. ఇది చాలా ప్రాముఖ్యమైందండి. ఎందుకంటే మనం ఒకవేళ మనుషుల యొక్క ఆలోచన మీద, ఇది యూదుల యొక్క సంప్రదాయం ప్రకారం తల మీద చేయబెడితేనే స్వస్థత వస్తుంది అని ఇంకా నువ్వు యూదుల యొక్క విశ్వాసంతోనే ఉంటే నీ జీవితంలో కార్యాలు జరగవు. ఎందుకొరకంటే వారి విశ్వాసం అది. ఈరోజు నీ విశ్వాసం అంతకంటే గొప్పదై ఉండాలి. ఆమేన్. సేవకుడు తల మీద చేయి పెట్టపోయినా ఆయన ఎదుటికి వెళ్తే ప్రార్థన చేసినా చాలు, కార్యాలు జరిగిపోతాయి. ఆమేన్. ఇలాంటి విశ్వాసం నీలో నింపబడినప్పుడే దేవుని కార్యాలను రుచి చూడగలరు. రైట్. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాలు, 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది, అయినా కానీ ప్రభు రాలేదు. కానీ ఒక సమయం వచ్చింది, ఆయన వచ్చి ఊరు బయట ఒక చెట్టు కింద నిలబడ్డాడు. ఆమేన్. ఊరు బయట ఆయన వచ్చి నిలబడి ఉన్నాడు. నిలబడినప్పుడు ఎవరో చెప్పారు, అమ్మా ప్రభు వచ్చాడు. ఇదేంటిదో తెలుసా? నిజంగా 2వ రాకడకు సంబంధించిన సూచన. ఎందుకని 2వ రాకడలో మృతులను లేపటానికి కూడా వస్తున్నాడు ఆయన. ఇది గుర్తుపెట్టుకోండి. క్రీస్తునందు మృతులైన వారిని కూడా, అప్పుడే కదా సమాధులు తెరవబడేది. 2వ రాకడలో ఆయన సమాధులను కూడా తెరవటానికి, విమోచించబడిన వారిని తీసుకొని వెళ్ళటమే కాదు, ఈ భూమి మీద చనిపోయిన అనేక మంది పరిశుద్ధులు. ఇక్కడ నేను ఒక మాట ఆగాలి. ఏమిటి ఆగాలి అంటే, ప్రవక్త ఒక వర్తమానంలో ఆయన మాట్లాడతాడు. ఐగుప్తులో ఉన్నప్పుడు, ఐగుప్తులో నుంచి మోషే ఇశ్రాయేలీలను బయటకు తీసుకురావటానికి ముందుగా ఐగుప్తులో కొంతమంది పరిశుద్ధులు చనిపోయారు. కానీ వారు అక్కడే పాతి పెట్టబడ్డారు. జాగ్రత్తగా వినండి. ప్రయాణమై వస్తున్నప్పుడు మార్గ మధ్యములో మరికొంతమంది పరిశుద్ధులు చనిపోయారు. వాగ్దాన దేశములోకి వెళ్ళక మునిపే అక్కడ కొంతమంది పాతి పెట్టబడ్డారు. వాగ్దాన భూమిలోకి రాక మునుపు మరికొంతమంది, అహరోను ఎలాంటి కొంతమంది పరిశుద్ధులు, వాళ్ళు చనిపోయారు, వాళ్ళు పాతి పెట్టబడ్డారు. మోషే కూడా చనిపోయాడు. కానీ ప్రవక్త ఏమని చెప్తున్నాడో తెలుసా? కనానులోనే కాదు, ఆ ఐగుప్తు అనే లోకములో చనిపోయిన పరిశుద్ధులను కూడా ఆయన లేవనెత్తుతాడు. అంటే వారికి కూడా పునరుద్ధానం ఉన్నది. ఆమేన్. పట్టుకున్నారా మాట? పట్టుకున్నారండి? అంటే ఇప్పుడు ఏదో ఇశ్రాయేల్ దేశం వెళ్ళి అక్కడ చనిపోతే, అక్కడ పాతి పెట్టబడితేనే లేపబడతామని కాదు. అది వారికి.
ఈరోజు ఒకవేళ మనం జీవిస్తున్న లోకంలో జీవిస్తున్నాం, నువ్వు లోకములో జీవిస్తూ క్రీస్తులో చనిపోతే, ఎందుకంటే మనము ఈరోజు ప్రభురాత్రి భోజన సహవాసం అంటే ఆయన మరణం గురించే మాట్లాడుకోవాలి. ఆయన మరణం వచ్చిందంటే వెంటనే పునరుద్ధానం కూడా రావాలి. ఎందుకంటే మరణంతో ఆగిపోవాలి మన దేవుడు. ఆమేన్. పొద్దున మాట లాస్ట్లో ఒక దేవుడు ఒక పునాది వేశాడు. పౌలు చెప్తున్నాడు, ఆ యేసు సజీవుడుగానే ఉన్నాడు అని. ఆమేన్. నిజంగా అది గట్టి పునాది వాక్యానికి. అవునండి. అప్పటికే ప్రభు చనిపోయాడు, 100 సంవత్సరాలు అవుతుంది. కానీ పౌలు అంటున్నాడు, ఆ యేసు ఇంకా బ్రతికే ఉన్నాడు. ఆమేన్. ఈరోజు ఒక నిజమైన విశ్వాసికి ఇలాంటి పునరుద్ధానపు శక్తి కలిగిన విశ్వాసం నీలో ఉంటే, ఆమేన్, ఇప్పుడు నువ్వు ధైర్యంగా చెప్తావు, నా దేవుడు నాతోనే ఉన్నాడు అని. ఆమేన్. నా దేవుడు నాతోనే ఉన్నాడని ధైర్యంగా నువ్వు చెప్పగలుగుతావు. అందుకని ఈ రాత్రి వేళ ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని లేఖనాలు మన జీవితంలోకి మనం తీసుకున్నాం. ఎందుకంటే ఆ పునరుద్ధానపు శక్తి మన జీవితంలో నిలిచి ఉండటానికి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చి నిలబడ్డారు. నేను చెప్పాను కదా ఇందాకే, ఇది 2వ రాకడకు సంబంధించిన విషయము. ఎందుకంటే మొదటి రాకడప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి బోధించాడు, లాజరు ఇంటికి వెళ్ళి ఆయన బోధించాడు. ఇది సెకండ్ కమింగ్. ఇది నజరేతుకు రావటానికి ఇది సెకండ్ కమింగ్, 2వ రాకడ. ఈ 2వ రాకడలో చూడండి, సిద్ధపడిన వధువు వెళ్ళి ఆయన కలుసుకున్న మధ్యలోనే. సాదృశ్యమేనా? సాదృశ్యమే కదా. సిద్ధపడిన వధువు, సజీవులైన వారు వెళ్ళి ఆయన్ని కలుసుకున్నారా లేదా? అయితే మార్త కలుసుకుంది, మరియ కూడా కలుసుకున్నది. కానీ ఇప్పుడు ఆయన 2వ క్రియ ఏం చేయాలి? చనిపోయిన వారిని ఆయన లేవనెత్తాలి. పౌలు చెప్పినట్లుగా మొదట మృతులైన వారు లేస్తారు, తర్వాత సజీవులైన వారు ఆయన కలుసుకుంటారు. కానీ ఇక్కడ 2వ రాకడలో జరుగుతున్న ఈ 2 క్రియల గురించే నేను మాట్లాడుతున్నా. అది ముందవచ్చు వెనకవచ్చు. ఇప్పుడు నేను చెప్పింది. ఇప్పుడు ఆయన వచ్చి ఏం చేయాలంటే ఆ లాజర్ని ఆ మృతుల లోకము నుంచి బయటికి తీసుకురావాలి. ఇప్పుడు నేను ఎందుకు ఈ పాయింట్ దగ్గర ఇక్కడ నొక్కి చెప్పుతున్నానంటే, ఇప్పుడు యేసులో ఏమున్నదంటే, లేదా యేసు ఎవరు అంటే పునరుద్ధానమే శరీరం ధరించి వచ్చింది. ఫస్ట్ ఈ మాట పెట్టుకోండి. పునరుద్ధానమే చెప్పాలి, తెలుగులో చెప్పాను. పునరుద్ధానమే శరీరం ధరించి వచ్చింది. అంటే ఇక్కడ మనం లేఖనాన్ని ఏం పట్టుకోవాలంటే, ఆయన ఎందాక చెప్పి ఉన్నాడు, నేనే పునరుద్ధానమును, నేనే జీవమును. జీవము శరీరం ధరించి వచ్చింది, మార్గము శరీరం ధరించి వచ్చింది, పునరుద్ధానం కూడా శరీరం ధరించే వచ్చింది. ఇప్పుడు ఈ యేసుక్రీస్తు అనే శరీరంలో ఏమున్నదంటే పునరుద్ధానపు శక్తి ఉన్నది. ఆమేన్. ఎందుకంటే ఆ స్త్రీ ఏముంటుందంటే, ప్రభువా నువ్వు ఇక్కడ ఉండి ఎడలా నా సహోదరుడు చావకుండును అన్నప్పుడు, ఇప్పుడు ఆయన ఏమని మాట్లాడుతున్నాడు? ఇప్పుడైనను యేసు అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, చనిపోయినను బ్రతుకు. చాలండి. ఎందుకెంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు దేవుడు? అమ్మ ఇప్పుడైనా మించిపోయిందేమి లేదు. జాగ్రత్త పట్టుకోండి వాక్యాన్ని. మన టైటిల్ ఏంటి ఈ రోజున? నిరూపించబడిన దేవుని పునరుద్ధానపు శక్తిని కలిగి ఉండుట. అంతకుముందే ఆయన చేసిన ఈ 3.5 పరిచర్యలోనే ఒకానొక దినమున ఆయన వెళ్ళుచుండగా నాయనను విధవరాలి యొక్క కుమారుడు పాడి మీద తీసుకొస్తా ఉంటే, ప్రైజ్ ది లార్డ్, పాడి మీద తీసుకొస్తా ఉంటే ఆయన వచ్చి ఆ పాడిని తాకాడు. ఆమేన్. ఇప్పుడు ఆయనలో ఏ శక్తి ఉంది? పునరుద్ధానపు శక్తి ఆయనలోనే ఉంది. అందుకే ఆయన తాకగానే ఆ పాడి మీద వెళుతున్నటువంటి ఆ శవం ఏమైందంటే, మృతుడైన వాడు పునరుద్ధానాన్ని చెందాడు, అంటే తిరిగి బ్రతికాడు. ఆమేన్. హల్లెలూయా. రెండవదిగా జరిగిన కార్యం ఏంటో తెలుసా? ఆయన ఒక దినం ముందు యాయీరు కుమార్తె లేవడానికి వచ్చాడు. ఇప్పుడు ఆయనలో ఏముంది చెప్ప?
ఆయనలో ఏముంది? పునరుద్ధానపు. అందుకని ఆయన చెప్తున్నాడు ఇప్పటికైనాను అనే మాట ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఆల్రెడీ నాలో పునరుద్ధరించే శక్తి నాలో ఉందని ఇంతకు ముందే రుజువు చేయబడినది. ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నామండి. ఇంతకు ముందే అది రుజువు చేయబడి ఉన్నది. ఇద్దరి ముందు మనము కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం యాక్చువల్గా నేను 3 పాయింట్లు మీ మధ్యకు తీసుకురావాలని నేను అనుకున్నప్పుడు ఇక్కడ నిజంగా నిరూపించబడిన పునరుద్ధానపు శక్తి క్రీస్తులో ఎంత ఉన్నదో ఈరోజు నువ్వు నమ్మగలిగినట్లయితే, ఎందుకంటే దేవుడు అన్నాడు నా ఆత్మను మీరు కలిగి ఉండాలి. నా ఆత్మ లేనివాడు, నీకు విశ్వాసం ఎప్పుడొచ్చింది? దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడే. ఆయన మృతుడు కాదు, యుగయుగాలు సజీవుడనే వాక్యము ఎలాగ రాయబడిందో, ఆయన పునరుద్ధానం చెందిన దేవుడని నువ్వు ఎలా గ్రహించగలుగుతావో ఆ దేవుని యొక్క ఆత్మ అంటే ఇప్పుడు మనలో ఉండాల్సిన ఆత్మ నిరూపించబడిన పునరుద్ధానపు శక్తి కలిగిన ఆత్మ మనలో ఉండాలి. ఆమె అప్పుడు మనం దేనికి భయపడం? మన కళ్ళ ఎదుట ఎన్నో కూలిపోయినా భయపడం, మన ఎదుట ఎంతోమంది చనిపోయినా మనం భయపడం. ఎందుకంటే ఒక దినమందు నన్ను లేపువాడు నాలోనే ఉన్నాడు. ఆమె నేను ప్రార్థన చేస్తా ఉన్నాను ఇంత సాయంకాలం గదిలో. దేవుడు ఒక్కొక్కరు తీసుకొచ్చి నా ఎదురు పెడుతున్నాడు. ఆయన ఏమని తీసుకొచ్చి చెబుతున్నాడంటే, ఒక ప్రవక్తను తీసుకొచ్చి నా ఎదురు పెట్టాడు. జాగ్రత్తగానండి, ఒక ప్రవక్తను తీసుకొచ్చి నా ఎదురు పెట్టినప్పుడు నేను ఆ ప్రవక్త గురించి నేను ఆలోచన చేస్తా ఉన్నా. ఏంటి ప్రభా ఈ ప్రవక్తని అంటే, దేవుడు ఒక లేఖనం చూపించాడు. నేను మీకు చూపిస్తాను. 2వ రాజుల గ్రంథంలో 2వ రాజుల గ్రంథము 24వ అధ్యాయం అయి ఉంటుందేమో. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయము 20-21 వచనాలు చదవండి. సమాధిలో ఉంచి పాతిపెట్టి దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు చూడండి, ఇక్కడ జాగ్రత్తగా గమనిద్దాం. అంటే మనలో ఎలాంటి శక్తి ఉండాలో, అంటే నువ్వు ఎప్పుడు లేపబడతావు అనే దాని గురించి నేను చెప్తాను. ఒకవేళ రాకముందే అది దైవజనులు నిద్రపోయినట్లుగా మనం కూడా ఒక దినం ముందు నిద్రపోయాం అనుకోండి, మనం ఎప్పుడు లేపబడతాం అంటే దానికి ఒక వాక్యం యొక్క రుజువు మనకి ఇక్కడ. ఆ రుజువు ఏమిటి అంటే, ప్రవక్త అయినటువంటి ఎలీషా మృతి చెందాడు అని బైబిల్ చెప్తుంది. అతను మృతి చెందిన తర్వాత అతడు ఒక మరణకరమైన రోగం వచ్చింది, ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన్ని పాతిపెట్టారు. అవునండి, పాతిపెట్టిన తరువాత 1 సంవత్సరం గడిచిపోయింది. జాగ్రత్తగా గమనించాలి, 1 సంవత్సరం గడిచిపోయింది. ఈ సంవత్సరం గడిచిపోయిన తర్వాత అక్కడ మోయాబీయుల సైన్యం దేశం మీద యుద్ధాన్ని చేయడానికి వచ్చినప్పుడు అక్కడ ఒక సైనికుడు చనిపోయాడు. అవునండి, ఆ సైనికుడు చనిపోతే అతను పాతి పెట్టడానికి ఏం చేశారంటే, ఆ సైన్యానికి భయపడి దగ్గరే ఒక ఎలీషా, చనిపోయిన ఎలీషాను పాతి పెట్టబడిన సమాధి ఏదైతే ఉన్నదో ఆ సమాధిని తవ్వటం ప్రారంభించారు. ఎన్ని రోజులకి? సంవత్సరం తర్వాత. అప్పటికి ఆయన అనుకుంటా శరీరము కుళ్ళిపోయింది. అవునండి, ఎందుకంటే మరి 4వ రోజుకే సహజంగా మన ఇప్పిని తీయండి, శరీరం 4వ రోజుకే సహజంగా మరి అది కుళ్ళిపోతుంది. తర్వాత ఆ శరీరము ఫస్ట్ మన ముక్కు పాడైపోద్ది, తర్వాత మన లోపల ఉన్న అవయవాలన్నీ పాడైపోతాయి. మన శరీరం ఏమైందంటే బలహీనం అవుతాం. జాగ్రత్తగా ఇప్పుడు ఎప్పుడైతే ఈ శరీరము సంవత్సరం అయిందో, ఒక ప్రవక్త యొక్క శరీరము సమాధిలో పెట్టబడి సంవత్సరం అయిపోయిందో,
ఒక సైనికుడు చనిపోయిన తరువాత ఆ సైనికుడి యొక్క శవాన్ని తీసుకొచ్చి ఆ సమాధిలో పెట్టుచున్నప్పుడు ప్రవక్త యొక్క ఎముకలు ఆ శవానికి తగిలి. ప్రవక్త యొక్క ఎముకలు ఆ శవానికి తగిలి. తగలగానే ఏమైందంట? ఎలా బ్రతికాడు? ఇంకా ఆ ఎముకలలో పునరుద్ధానపు శక్తి. ఆ పునరుద్ధానపు శక్తి ఇంకా ఎముకలలో నిలిచేవాడు. ఎప్పటి వరకు? దేవుని యొక్క పిలుపు వచ్చే వరకు. ఎప్పటి వరకు తెలుసా? కొన్ని వేల సంవత్సరాల తర్వాత. జాగ్రత్తమేనండి. కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి. యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచినప్పుడు ఆయనకు ముందుగా ఈ సమాధులన్నీ తెరవబడ్డాయి. ఆమేన్. తెరవబడినప్పుడు ఎవరు లేచారు? ఆ పునరుద్ధానపు శక్తి ఎవరిలో ఉన్నదో వారు మాత్రమే లేచారు. హల్లెలూయా. ఇప్పుడు దాని ప్రకారం మనం ఏం చేయాలంటే, బ్రతికి ఉన్నప్పుడే నీవు ఆ పునరుద్ధానపు శక్తిని కలిగి ఉంటే చనిపోయిన తర్వాత కూడా, అర్థమైందండి? నువ్వు బ్రతికి ఉన్నప్పుడే ఆ పునరుద్ధానపు శక్తిని కలిగి ఉన్నప్పుడు చనిపోయినా సరే, నీ ఎముకలు లోపల ఎండిపోయినా సరే, నీ శరీరం అంతా కుళ్ళిపోయినా సరే, నీలో ఉన్న పునరుద్ధానపు శక్తి ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు కేక వేయగానే నీలో ఉన్న పునరుద్ధానపు శక్తి మరణించిన వారు తిరిగి బ్రతుకుదురు. హల్లెలూయా. ఓ సంగమా, నిజంగా దీనికి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. బ్రతికి ఉండగా అనే పదానికి అర్థమేంటో తెలుసా? ఒకప్పుడు ఒక స్త్రీ యొక్క కుమారుడు చనిపోయాడు. నేను ఈ ప్రవక్త గురించే మాట్లాడుతున్నా. అయ్యా ఎలీషా, నీలో ఈ శక్తి ఎక్కడది? ఈ పునరుద్ధానపు శక్తి ఎక్కడది అంటే, నేను అనుకుంటా ఆ ఎముకలు మాట్లాడుతున్నాయి ఈరోజు మనతో. అది ఆల్రెడీ ఇంతకు ముందే రుజువు చేయబడిన కార్యము. ఆమేన్. బ్రతికి ఉండగానే, నేను జీవించి ఉండగానే, అవునా? ఆ యొక్క సోదరి స్త్రీ యొక్క కుమారుడు చనిపోయినప్పుడు ఎలీషాకి తీసుకొని వెళ్ళారు. అవునండి. ఇంటికి తీసుకొని వెళితే అక్కడ లేఖనం చూడ 3వ అధ్యాయంలో, 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 4వ అధ్యాయం 32వ వచనం చదవండి. ఉంచి పుట్టెను. పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు, నీ కుమారుని ఎత్తుకొనమని చెప్పిన. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. నువ్వు జీవించి ఉండగానే ఈ శక్తిని కలిగి ఉండాలి. అందుకే నా రుజువు చేయబడిన దేవుని పునరుద్ధానపు శక్తి ఈరోజు మనం ఎంతగా కలిగి ఉండాలో నేను దాన్ని చెప్పబోతున్నా. రైట్, ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చాము? అయ్యా ఎలీషా, నేను వెనక్కి వెళుతున్నా. నేను ముందుకు వచ్చాను, ముందు నుంచి వెనక్కి వెళుతున్నా. ఇప్పుడు నేను మళ్ళా ఎలీషాని అడుగుతున్నా, ఎలీషా, ఎంత శక్తి నీకు ఎక్కడిది? ఎంత రుజువు చేయబడిన, లేదంటే ఒక చనిపోయిన ఒక బాలుడిని బ్రతికించగలిగిన ఈ శక్తి నీకు ఎక్కడిది? ఆయన ఒకడికి వెనక్కి వెళ్ళాడు. ఈ శక్తి ఇప్పుడుది కాదు. ఒకనొక దినమందు నేను
ఆ నది తీరం అవతల నేను పైకి ఎదురు చూస్తుండగా పైనుంచి నా మీద ఒక శక్తివంతమైన దుప్పటి, ఆ దుప్పటి పరిచర్య, ఆ దుప్పటి పరిచర్య ఏంటంటే మరణాన్ని చేర్చడమే. ఆమేన్. మరణాన్ని చేర్చగలిగిన అభిషేకం కలిగి ఉండటమే. అది అక్కడ అంతకుముందు ఒక ఏలియాలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయనలోనే రుజువు చేయబడిన పునరుద్ధరణపు శక్తి కలిగిన పరిచర్య. ఆ రుజువు చేయబడిన పరిచర్య నేను కలిగి ఉన్నాను. అందుకే ఈరోజు ఆ పిల్లవాడిని బ్రతికించగలిగాను. అంతటితో అయిపోలేదు, చనిపోయిన తర్వాత కూడా ఆ శక్తిని కలిగి ఉన్న ఎముకలు చనిపోయిన ఒక సైనికుడిని కూడా బ్రతికించారు. ఆమేన్. ఇప్పుడు ఈరోజు నేను చెప్తున్నాను, ఇది నా వ్యక్తిగత అంటే ఇప్పుడు నీకు నువ్వు అనుకోవాలి. ఇప్పుడు నాలో ఆ పునరుద్ధరణపు శక్తి నాలో ఉంటే, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ వేస్తున్నాను, ఆ పునరుద్ధరణపు శక్తి నీలో ఉంటే నీవు ఎంతమందిని బ్రతికించవచ్చు? క్వశ్చన్ అర్థం కాలేదా? క్వశ్చన్ అర్థమైతే హృదయంలో నుంచి ఒక బుల్లెట్ తీసుకొచ్చేది బయట. అదే పునరుద్ధరణపు శక్తి నీలో ఉంటే నశించుతున్న ఆత్మలు చాలా ఉన్నాయి. అవునండి.